రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల పరిధిలోని వసతి గృహాలతో పాటు సంక్షేమ గురుకులాల్లో 6 ఏళ్ల నుంచి పాత మెస్ బిల్లుల్ని అమలు అయ్యాయని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందని బేలమండల ప్రత్యేక అధికారి మనోహర్ అన్నారు. స్థానిక మహాత్మా జ్యోతి బాపులే గురుకులంలో ప్రిన్సిపల్తో కలిసి మెనూను ప్రారంభించారు. బిల్లు పెరిగితేనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించగలమనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. 6 ఏళ్ల నుంచి పాత మెస్ బిల్లులనే అమలు చేస్తున్నారని తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో కూరగాయలు, గుడ్లు, చికెన్ సైతం పూర్తిగా అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ సమస్య తీరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. బడ్జెట్ సుఖ 40% ఈ ప్రభుత్వం పెంచింది. మన బాబు ఎంజీపీలో ఉన్నాడు. ఎంజీపీ మహాత్మా జ్యోతిబా ఫూలేలా ఈడ ఫుడ్ సుఖ మస్తు ఉన్నది, మంచిగా ఉన్నది. ఎడ్యుకేషన్ కూడా బాగా దృష్టి పెడతారు. ధన్యవాదాలు. రోజు 40% ఫుడ్ గురించి పెంచడం జరిగింది. చాలా మాకు ఆనందంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందైతే మంచిగానే ఉంది. మన స్కూల్లో ఎంజేపీ మహాత్మా జ్యోతి బాపులే ఈ అన్ని గురుకులాలు, రెసిడెన్షియల్ మొత్తము రేవంత్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ